ఆర్మీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న దందాను బయటపెట్టింది V6. కర్నూలులో వందన ఆర్మీ కోచింగ్ సెంటర్ పేరుతో చేస్తున్న బాగోతం బయటపడింది. తెలంగాణలో వందల మంది అభ్యర్థుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసుల సాయంతో జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకుంది V6. డబ్బులు తీసుకుంటున్న శేషగిరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరో నిర్వాహకుడు సలీం ఇప్పటికే పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని విజువల్స్ కావాలి ప్రోగ్రామ్కి వచ్చి దాని గురించి లక్షల అమౌంట్ పెట్టి అంటే 100% షూరిటీ ఉంటుంది. హలో, దందా విషయం తెలుసుకున్న V6 టీం రంగంలోకి దిగింది. బ్రోకర్ ను కాంటాక్ట్ అయ్యింది. అభ్యర్థి నుంచి ఓసారి ₹1,00,000 మరోసారి 20,000 తీసుకుంటూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో పోలీసులు డబ్బులు తీసుకున్న శేషగిరిని అదుపులోకి తీసుకున్నారు. ఏళ్ల తరబడి ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. 2 రాష్ట్రాల్లోనూ వసూలు సాగుతున్నట్లు గుర్తించారు. డివిజన్ల వారీగా దళారులపై కూపీలాగుతున్నారు. 1:20 మాట్లాడినాం. పోస్టింగ్ వేయించినందుకు ఏసీ సప్లై బెంగళూరు వేయించారు సపరేట్గా. దానికి వచ్చి 30,000 ఇస్తాను, 20,000 ఇస్తాను. అవి కూడా ఎగదింగ్ అంటే 1,40,000 అడిగిరు. మళ్ళీ 1,20,000 అనుకునే 1,00,000 ఎంత చేసిండు. ఆయన ఏం చేసిండు 1,20,000 సార్. నా పరిస్థితి అంటే సార్ 120 ఇప్పుడు అంటే ఆయన ఇస్తే మొత్తం మీకు ఇచ్చేది నేనే కదా. సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయి? రెండేనా లెక్క పెట్టి నువ్వు ఇచ్చినావు కదా. నాది రియల్ ఎస్టేట్ అమ్మాయిరా. నేను పొద్దున్న కనకారెడ్డి అమ్మాయి తిరుగుతాడు. హైదరాబాద్ లో కేసు నమోదు కాగానే కర్నూలులో బోర్డు పీకేశారు నిర్వాహకులు. నగర శివార్లలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ అడ్డాగా ఈ దందా నడుస్తుందని పోలీసులు గుర్తించారు. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు నిర్వాహకులు. దీంతో అర్హత ఉన్నా బ్రోకర్ల చేతిలో మోసపోతున్నారు. ఆర్మీ ర్యాలీ దగ్గరే అభ్యర్థులకు బ్రోకర్ల వల వేస్తున్నారని తెలుస్తోంది. డబ్బుకు హామీగా సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని సమాచారం. బాబుని మళ్ళా కాల్ చేస్తావు. చేత సార్తో మాట్లాడతాను. వాళ్ళ అన్న చెప్పిండు కావచ్చు. ఉన్నాయి లేదా? అది కాదు సార్ మా డౌట్. నాకు జావచ్చంగా కూడా ఎందుకు సార్ ఇస్తున్నాడు. కన్ఫర్మ్ అయింది కదా జాబ్. కౌంటింగ్ అయితే అయిపోదా సార్? 1,00,000 మాట్లాడుకొని తీసుకున్నాను సార్. 1:70 ఎక్కడ మాట్లాడాను సార్? 1:20 మాట్లాడినాం. పోస్టింగ్ వేయించినందుకు ఏసీ సప్లై బెంగళూరు వేయించారు సపరేట్గా. దానికి వచ్చి 30,000 ఇస్తాను, 20,000 ఇస్తాను. అవి కూడా ఎగదింగ్ అంటే 1,40,000 అడిగిరు. మళ్ళీ 1,20,000 అనుకునే 1,00,000 ఎంత చేసిండు. చేసిండు. ఆయన ఏం చేసిండు 1,20,000 సార్. నా పరిస్థితి అంటే సార్ 120 ఇప్పుడు అంటే ఆయన ఇస్తే మొత్తం మీకు ఇచ్చేది నేనే కదా. సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయి? రెండేనా లెక్క పెట్టి నువ్వు ఇచ్చినావు కదా. డౌట్ ఉండదా? నాది రియల్ ఎస్టేట్ అమ్మాయిరా. వందన డిఫెన్స్ ఎంతమంది క్యాండిడేట్స్ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? వస్తుంటారు సార్. ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తుంటాం. అంటే ఎట్లా మీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ప్రాసెస్ ఫిజికల్గా ట్రైనింగ్ ఇస్తుంటాం. ₹1,20,000 దేనికోసం ఛార్జ్ చేస్తారు? మేమేం తీసుకోలేదు సార్. 1,20,000 మొత్తం రికార్డ్ అయింది. మీరు చేసిన ఆపరేషన్ మొత్తం రికార్డ్ అయింది. 3 రోజుల నుంచి మీ కన్వర్సేషన్ మొత్తం రికార్డ్ అయింది. ఇప్పటికైనా మీరు ఏం చేసినా చెప్పండి. మేమేం తీసుకోలేదు సార్. మెడికల్ రాగానే కోచింగ్కి వెళ్ళిన తర్వాత ఇట్లా కట్టాలి, జాబ్ ఇప్పిస్తాం అది ఇదైనా అన్నారు. జాబ్ వచ్చింది, కన్ఫామ్ అయింది, మనీ కట్టాలి కదా. సర్టిఫికేట్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇవాళ జాబ్ వచ్చిన తర్వాత ఫోన్ చేశారు. ఇట్లా జాబ్ ఏ ఉద్యోగానికి అప్లై చేశారు? మన కొత్తగూడెంలో ఆర్మీ సెలక్షన్స్ జరిగినాయి. అందులో వెళ్ళినప్పుడు రన్నింగ్ వచ్చింది. మెడికల్ అయిపోయిన తర్వాత మెయిన్ ఆర్మీ జీడీ అది. అతను మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు జయేంద్ర అనే పర్సన్. అతను కోచింగ్ వెళ్ళడం జరిగింది. కోచింగ్లో మామూలుగా 3,500 అంట కోచింగ్ ఫీజు. కోచింగ్ అటెండ్ అయ్యాడు. దెన్ ఆఫ్టర్ కోచింగ్ కంప్లీటెడ్ లేటెస్ట్గా బిఫోర్ 1 వీక్ రిజల్ట్కి 1 వీక్ ముందు
వన్ ఆఫ్ ఆర్మీ క్యాండిడేట్ రిటైర్డ్ క్యాండిడేట్ అంటే ఎవరో మా ఊరికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి 1,50,000 ఇస్తే మీకు జాబ్ 100% కన్ఫర్మ్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దెన్ ఆఫ్టర్ విత్ ఇన్ 1 వీక్లోనే రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్లో భాగంగా అతను ఆ అగ్రిమెంట్ ప్రకారం సర్టిఫికేట్స్ తను ఒరిజినల్స్ తీసుకొని ఆఫ్టర్ మీకు రిజల్ట్ వచ్చాక సర్టిఫికేట్స్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చే సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా చెప్పేసి అతను అక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ నిన్న ₹1,00,000 పే చేయడం జరిగింది. ఇవాళ రిమైనింగ్ 20,000 ఫైనల్గా 1,20,000కి మాట్లాడడం జరిగింది. ఫైనల్గా నిన్న 1,00,000 పే చేసాం, ఇవాళ 20,000 పే చేస్తాం. అంటే కొద్దిమంది బాధితుల రిపోర్ట్ మేరకు V6 మరియు మా పోలీస్ స్టేషన్ సంయుక్తంగా ఒక చిన్న ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే శేషగిరిరావు మరియు సలీం అని వందన ఆర్మీ అకాడమీ కర్నూలులో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళు ఆర్మీ రిక్రూట్మెంట్ మేము ఉచితంగా అంటే తిండి పెట్టేసి వాళ్ళకు ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేసి జాబ్ సెలెక్ట్ చేపిస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఆర్మీలో ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు ఒకరొకరి దగ్గర వసూలు చేయడం జరుగుతుంది. అందులో వాళ్ళ ఓన్ రావడమే తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ఈ విధంగా చీటింగ్ చేస్తూ చాలామంది ఆల్మోస్ట్ మన తెలుగు 2 రాష్ట్రాలు అటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి చాలామంది అభ్యర్థులు కూడా ఇప్పటివరకు మోసపోవడం జరిగింది. ఈరోజు మాకు ప్రత్యక్షంగా అంటే కొంతమంది బాధితుల దీని మేరకు అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. రైట్, డీటెయిల్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, అసలు ఉద్యోగాల దందాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దేశ రక్షణ కవచంలో అలాగే దాదాపు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ లో మేము బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అరెస్ట్ అయినటువంటి శేషగిరిరావు డైరెక్ట్ గా అభ్యర్థులతో మాట్లాడుతున్నాడు. ఆయనతో పాటుగా మరో 30 మంది వరకు ఏజెంట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. వందన డిఫెన్స్ అకాడమీ కర్నూలు కేంద్రంగా నడిపిస్తున్నారు. అక్కడ మొత్తం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీకు మొత్తం ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ముందుగా 5,000 రూపాయలు ట్రైనింగ్ కోసం కట్టించుకుంటారు. తర్వాత అభ్యర్థులకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అలాగే ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అయ్యే సందర్భంలోనే వీళ్ళని మొత్తం కూడా ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేయడంలో స్పెషల్ గా 1,20,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు బేరం కుదుర్చుకుంటారు. మీకు జాబ్ గ్యారంటీ ఉంటుంది. ఆర్మీలో లోపల ఉన్నటువంటి అధికారులతో మొత్తం మేము మేనేజ్ చేస్తా ఉన్నటువంటి మాటల్ని అభ్యర్థులు చెప్పడం జరిగింది. అందులో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు మనల్ని V6 ఆశ్రయించడం జరిగింది. దాదాపు 3 రోజుల నుంచి స్ట్రింగ్ ఆపరేషన్ చేశాం. మొత్తం ఫాలో అప్ చేసిన తర్వాత 1,20,000 రూపాయలు అతను తీసుకున్నాడు. దీంట్లో భిన్నమైన కోణం ఏంటంటే ఆ ట్రైనింగ్ తీసుకున్న సందర్భంలోనే ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఫిజికల్ ఎగ్జామ్స్ కి అలాగే రిటర్న్ ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ విద్యార్హతకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు 10th క్లాస్ అయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ మొత్తం కూడా వీళ్ళు బ్రోకర్లు తీసుకుంటారు. దాంట్లో శేషగిరిరావు దీన్ని మొత్తం కూడా డీల్ ని నడిపిస్తున్నాడు. దాదాపు మిగతా సంబంధించిన ఏజెంట్లు కూడా వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాయలసీమ, ఆంధ్ర కోస్తాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాల్లో మొత్తం కూడా వీళ్ళ ఏజెంట్లు ఉన్నారు. అయితే సర్టిఫికెట్లను ముందుగా తనఖా పెట్టుకుంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో చూస్తున్న తర్వాత డిస్ప్లే అయినటువంటి వాళ్ళ వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్స్ తో వాళ్ళు సెలెక్ట్ అయిన అభ్యర్థులను పిలిపిస్తారు. పిలిపించి వాళ్ళు డబ్బు ఏదైతే వీళ్ళు అగ్రిమెంట్ లో ఓవరాల్ గా అగ్రిమెంట్ చేసుకున్నటువంటి 1,20,000 నుంచి 1,50,000 రూపాయలు ముట్ట చెప్పిన తర్వాతనే ఒరిజినల్ సర్టిఫికేట్ చేతికి అందిస్తారు. మనం మొత్తం కూడా దాదాపుగా డబ్బులు ఇచ్చే ప్రక్రియ అలాగే సర్టిఫికెట్లను రిటర్న్ గా ఇచ్చినటువంటి ప్రక్రియ మొత్తం కూడా దాదాపు విజువలైజేషన్స్ లో రికార్డ్ అయింది. ఇలాంటి వ్యవహారం బహుశా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న వ్యవహారం పైన ఇప్పటివరకు మీడియాలోకి రాలేదని చెప్పొచ్చు. కానీ ఆర్మీ రిక్రూట్మెంట్స్ లో నిజంగానే ఇలాంటి బ్యాక్ డోర్ దందా నడుస్తున్నటువంటి విషయం పూర్తి స్థాయిలో విస్మయం కలిగించింది. కానీ తర్వాత ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్తే దాంట్లో తెలిసిన విషయాలు ఏంటంటే కేవలం వీళ్ళు దాదాపు 5 నుంచి 10 మంది విద్యార్థుల గురించి బహుశా ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళందరికీ జాబులు ఇప్పిస్తామని చెప్తారు. కానీ కేవలం ఫిజికల్ ఎగ్జామినేషన్ దగ్గర వీళ్ళు మేనేజ్ చేస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ రిటర్న్ ఎగ్జామ్ లో ఎవరైతే పాస్ అవుతారో పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. మిగతా పాస్ కానటువంటి వ్యక్తుల్ని సెకండ్ ఫేజ్ లో, థర్డ్ ఫేజ్ లో వస్తుందని మబ్బు పెడతారు. అంటే ఎక్కడా కూడా వీళ్ళ హ్యాండ్ ఉండదు, వీళ్ళు ఎక్కడా కూడా లోపల మేనేజ్ చేయరు. కానీ బయట ఉండి మాజీ సైనిక ఉద్యోగులం అని చెప్పేసి ఒక కార్డు చూపిస్తారు. చూపించి డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి లోపల జరిగినటువంటి
వీళ్ళు ఒరిజినల్ గా రాసిన తర్వాత ఎగ్జామ్ లో పాస్ అయినటువంటి విషయాన్ని వాళ్ళ సొంత వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలతోనే వాళ్ళు పాస్ అవుతారు. కానీ మేమే అది మొత్తం చేసామన్నటువంటి క్రెడిట్ వీళ్ళు తీసుకుంటారు. ఇక చేసేది లేక వీళ్ళ దగ్గర సర్టిఫికెట్లు మొత్తం కూడా తనఖా పెడతారు. కాబట్టి ఆ తనఖా పెట్టిన సర్టిఫికెట్లు వెనక్కి తీసుకోవాలంటే ఖచ్చితంగా డబ్బులు ముట్ట చెప్పాల్సినటువంటి కండిషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే ఈ రోజు కొంతమంది అభ్యర్థులు డబ్బులు ఇస్తూ వాళ్ళని అతన్ని పట్టించడం జరిగింది. ఎక్కడ కూడా తాము పాస్ కాలేదు, పాస్ కాకపోయినా తమ సర్టిఫికెట్స్ తనఖా పెట్టుకున్నారు. తనఖా పెట్టుకొని అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని దాదాపు 30 నుంచి 40 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన డబ్బులు వసూలు చేస్తున్నటువంటి కొంతమంది అభ్యర్థులు V6 ఆశ్రయించడం జరిగింది. గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత శేషగిరిరావు వ్యవహారం పట్టబయలైంది. తిరుమలగిరి పోలీసుల సహకారం తీసుకొని ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. FIR ఇష్యూ అయింది. 420 చీటింగ్ కేసుతో పాటుగా మోసపూరితంగా వాళ్ళందరినీ ట్రాప్ చేసినటువంటి కేసులు అయితే దాఖలు చేశారు. రేపు అల్వాల్లో ఉన్నటువంటి కానాజీగూడలో తన నివాసంలో సోదాలు నిర్వహించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం రైడ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సర్టిఫికెట్లు ఎంతమంది అభ్యర్థుల దగ్గర నుంచి అయితే సర్టిఫికెట్లు ఇస్తున్నారో ఆ సర్టిఫికెట్లు అన్ని రివర్స్ ఇప్పించడంతో పాటుగా తన డబ్బులు ఎంతున్నాయనే విషయం పైన ఖాతాను మొత్తం కూడా తన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నామని చెప్పి, అలాగే కర్నూలులో కూడా ఉన్నటువంటి ఆఫీస్ పైన రైడ్ చేయాల్సింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇప్పటికే తిరుమలగిరి పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. రైట్ సంపత్, థ్యాంక్ యూ.